హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు JNTUH ఎగ్జామ్ హబ్. ఈ వీడియోలో మనం కంప్యూటర్ నెట్వర్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చూద్దాం. యూనిట్ 1లో మనకి మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి టైం లేకపోతే అట్లీస్ట్ మీరు ఈ 3 క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. యూనిట్ 2లో మనకి మెయిన్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్కి తక్కువ టైం ఉంటే అట్లీస్ట్ యూనిట్ 2 నుండి ఈ 4 క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. వీటికి మంచి వెయిటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. యూనిట్ 3లో మనకి మెయిన్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి టైం తక్కువ ఉంటే అట్లీస్ట్ మీరు యూనిట్ 3 నుండి ఈ 3 క్వశ్చన్స్ని చదువుకోండి. ఇన్ కేస్ మీ లక్ బాలేక క్వశ్చన్ పేపర్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే అట్లీస్ట్ మీరు నేర్చుకున్న క్వశ్చన్స్నైనా రాయండి. సో మీకు పార్షియల్ మార్క్స్ అయినా వస్తాయి. కానీ బ్లాంక్ పేపర్ని మాత్రం అస్సలు ఇవ్వకండి. ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయండి. 1 మార్క్ క్వశ్చన్స్ని కూడా చదువుకోండి. అవి కూడా ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి ఇంపార్టెంట్. యూనిట్ 4లో మనకి మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామ్కి టైం తక్కువ ఉంటే అట్లీస్ట్ యూనిట్ 4 నుండి ఈ 4 క్వశ్చన్స్నైనా చదువుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు టైం తక్కువ ఉంటేనే ఈ 4 క్వశ్చన్స్ని ప్రిఫర్ చేయండి, లేకుంటే టోటల్ 6 క్వశ్చన్స్ చదువుకోండి. యూనిట్ 5లో మనకి మెయిన్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి టైం తక్కువ ఉంటే అట్లీస్ట్ ఈ 4 క్వశ్చన్స్నైనా చదువుకోండి. ఇవే కంప్యూటర్ నెట్వర్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.